కోర్టు ఏం చెప్పిందంటే ఒక ఫంక్షన్ హాల్లో ఒకరు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొకరు పెళ్లి చేసుకోకూడదా అనే ప్రశ్న ప్రభుత్వం తరపు న్యాయవాదులను కోర్టు అడిగింది. సో ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టాలని చూసినా కూడా ఇది తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది. పెయిడ్ జేఏసీ అనేటువంటి వర్డ్ వాదనల సందర్భంగా మిమ్మల్ని మీ పార్టీ నాయకులే పెయిడ్ జేఏసీ ద్వారా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, ఉద్రిక్తలు అవుతాయి అనేటువంటి అన్నారు. అది నిజంగా నిరుద్యోగుల సమాజాన్ని అంతా కూడా చాలా కించపరిచినట్టు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. నిజంగా ఈ జేఏసీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. జేఏసీలు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై పోరాటం చేసినారు, ప్రాణాలు కూడా కోల్పోయారు. 1300 మంది అమరవీరులు, వాళ్ళందరూ కూడా జేఏసీలో భాగమే. మరి వాళ్ళందరినీ అమరుల త్యాగాలను కించపరిచే ఘోరమైన మాట మరి న్యాయమూర్తి ముందర వారు ప్రభుత్వం తరపు న్యాయవాదులు పెట్టడం జరిగింది. నిజానికి పోరాటాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. పోరాటాలను అణిచివేసిన చరిత్ర, పోరాటాలు చేసిన ఉద్యమకారులను కించపరిచే చరిత్ర, చిన్నగా చూపించే చరిత్ర, వాళ్ళ మీద బట్టగాల్చి మీదేసే చరిత్ర కేవలం మరి కాంగ్రెస్ పార్టీకే ఉన్నది తప్ప బీఆర్ఎస్ పార్టీకి లేదు. వాళ్ళ నిజం అనేది, వాళ్ళ మనస్తత్వం అనేది ఇలా కోర్టులో బయటపడ్డది. ప్రభుత్వం ప్రవీణ్ కుమార్ రేపు ఈ సభ నుంచి ఏం చెప్పబోతా ఉంది బీఆర్ఎస్ మెసేజ్ ఏంటి? రేపు చూస్తారు కదా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏ విధంగా తెలంగాణ యువతకు ఏ విధంగా ఓదార్పునిస్తారు, అదేవిధంగా ఏ విధంగా ఒక ఉత్తేజపూరితమైన ఉపన్యాసం ఇచ్చి ఏ విధంగా వాళ్ళను రాబోయే రోజుల్లో ఈ తెలంగాణను ఈ దోపిడీ కాంగ్రెస్ పాలన నుండి ఏ విధంగా విముక్తి చేసుకోవాలనే విషయంలో వాళ్ళని ఏ విధంగా కార్యోన్ముఖులు చేస్తారనేది రేపు మీరు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మాటలను వింటారు. థ్యాంక్ యూ. అయితే సభ సంబంధించినటువంటి ఏర్పాట్లు దాదాపు కంప్లీట్ అయిపోయాయి. లాస్ట్కు కోర్టు అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే కోర్టు ఈసారి కొన్ని షరతులను పెట్టడం జరిగింది. ట్రాఫిక్కి సంబంధించి వయలేషన్ ఉండొద్దు, తర్వాత కోర్టు అనుమతులు ఏవి ఇచ్చిందో యాజ్ ఇట్ ఈస్గా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. పార్కింగ్ సౌకర్యానికి సంబంధించిన విషయంలో ఇబ్బంది కలగొద్దు. నేషనల్ హైవే 7 ఇది జాతీయ రహదారి 7 కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగొద్దు, హైవే దిగ్బంధనం జరగొద్దు అనేటువంటి. తర్వాత హేట్ స్పీచ్ ఉండొద్దు, రెచ్చగొట్టేటువంటి స్పీచ్ ఉండొద్దు. రేపు చాలామంది తెలంగాణ వ్యాప్తంగా కూడా వేల మంది నిరుద్యోగులు ఇక్కడికి రానున్నారు కాబట్టి రెచ్చగొట్టేటువంటి స్పీచ్ ఉండొద్దు అనేటువంటిది స్టేట్మెంట్ హైకోర్టు చేసింది. ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు, ఎర్రోల శ్రీనివాస్తో కూడా మాట్లాడదాం. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో సో ఎర్రోల శ్రీనివాస్ గారు, హైకోర్టు కొన్ని నిబంధనలు పెట్టింది. ముందుగా గౌరవ న్యాయస్థానానికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వము ఎన్ని రకాలుగా సభ జరగకుండా కుట్రలు చేసింది, కుయుక్తులు చేసింది, అడ్డుకోవాలని చూసింది, అనేక అడ్డంకులు చెప్పింది. అయినా కూడా మా నిరుద్యోగుల పక్షాన వాళ్ళ విన్నపాన్ని మన్నించి, పార్టీ పక్షాన మా విన్నపాన్ని మన్నించి ఇలా మాకు పర్మిషన్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 30 నెలల అనేక సార్లు మొట్టికాయలు వేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. లగచెర్ల కావచ్చు, ఫార్మసిటీ రైతుల గురించి కావచ్చు, లగచెర్ల రైతుల గురించి కావచ్చు, హైడ్రా కావచ్చు, మూసి కావచ్చు, ఇవి ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే ఒక 300-400 సంఘటనలు ఉంటాయి. అయినా ఈ ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇలా మేము ఏం అడుగుతున్నాం? ఇక్కడ ఏమైనా విధ్వంసం చేయడానికి వచ్చినామా, లేకుంటే ఏమైనా కులగొట్టడానికి వచ్చినామా? ఇక ఎందుకు వచ్చినాం? 2023లో మీ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే పాపం నిరుద్యోగులు అడగలేదు, వాళ్ళు డిమాండ్ చేయలేదు, దరఖాస్తు పెట్టలేదు, దండం పెట్టలేదు. మీకు మీరుగా మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల భర్తీ చేస్తామని చెప్పిండ్రు. 10 పాస్ అయితే 10,000 ఇస్తాం, 11 పాస్ అయితే 12,000 ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 15,000 ఇస్తాం, పీజీ పాస్ అయితే 1,00,000 ఇస్తాం, పిహెచ్డి పాస్ అయితే 5 లక్షలు ఇస్తాం. అదేవిధంగా విద్యా భరోసా కార్డు ఇస్తాం, 10 లక్షల వరకు రుణం తీసుకుంటే మిత్తి లేకుండా ఇస్తామని చెప్పిండ్రు. ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగాలలో ప్రైవేట్ కంపెనీలలో 75% లోకలకే కల్పిస్తామని చెప్పి రేపు సభ నుంచి అడగబోతున్నా. తర్వాత ఇంకా మీ మెసేజ్ ఏముండనుంది? ఈ సభ ఉద్దేశం పార్టీ పరంగా ఏంది? ఇవన్నీ క్వశ్చన్ చేస్తారు ఎట్లాగో మీరేం చెప్పాలనుకుంటారు రేపు సభ? నేనేమంటున్నా, ఇవన్నీ ఇచ్చినటువంటి హామీలు ఇలా ఏడాది కాదు 3 ఏళ్ళు అయింది, మాట తప్పిండ్రు. ఇలా మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఆర్డర్ కాపీలు ఇచ్చుకొని 65,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామంటుండ్రు ప్రభుత్వానికి. కనీసం ఇంగిత జ్ఞానం చెప్పుకోవడానికన్నా అసలు ఎట్లొస్తుంది వీళ్ళకి మనసు?
ఇలా మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు మేము ఇంటర్వ్యూలు చేస్తే ఇలా వాటికి 65,000 మేమే ఇచ్చినామంటే మేము ఈ వేదిక నుంచి అడగబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి మీరే నోటిఫికేషన్లు ఇచ్చి మీరే ఎగ్జామ్ పెట్టి మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంఖ్య ఏందో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఇదే విషయాన్ని రాగా 64,000 ఉద్యోగాల చిల్లర మేము ఇచ్చినాము అనేటువంటి స్టేట్మెంట్ చేస్తాను. బల్మూరి వెంకట అంటోడు ఇక్కడ ఇప్పుడు సరూర్ నగర్ స్టేడియానికి వచ్చి మాట్లాడాలి. సరూర్ నగర్ స్టేడియంకి వచ్చి ఇప్పుడు రేపా డెఫినెట్గా రావాలి. దమ్ము ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే రావాలి. నిరుద్యోగుల పక్షాన కొట్లాడినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. 4 ఉద్యోగాలు వచ్చినాయి. ఎవడు మాట్లాడలేదు. వాడు నిరుద్యోగుల 50 లక్షల నిరుద్యోగస్తులటువంటి వాళ్ళ మొత్తం కాళ్ళు అరిగేదాకా చెప్పులు అరిగేదాకా ప్రచారం చేయించుకొని వాళ్ళ పేరు మీద 4 ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ఒరిజినల్గా ఏ నిరుద్యోగికి ఉద్యోగం రాలే. ఈ రాజకీయ నిరుద్యోగులు ఎవరైతున్నాయో వాళ్ళందరూ కూడా అమరవీరుల స్తూపంకి వస్తారా, రేపు ఈ సరూర్ నగర్ స్టేడియంకి వస్తారా, చర్చ పెట్టాలి దమ్ముంటే. 65,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు మేమిచ్చినామా? మా నోటిఫికేషన్ మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చిండ్రా? మీరు నోటిఫికేషన్లు ఇచ్చి ఆర్డర్ కాపీ ఇచ్చిండ్రా? చర్చకు సిద్ధమా అని మేము సవాల్ చేస్తూ ఉన్నాం. కేబినెట్లో 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్స్కి నిర్ణయం తీసుకోవాలనేటువంటి మీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు కొద్దిసేపటి క్రితం మాతో మాట్లాడారు. మీరు కూడా డిమాండ్ చేస్తారా? 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలా? స్టార్ట్ అయింది కేబినెట్ మీటింగ్. క్యాబినెట్కు చిత్తశుద్ధి ఉంటే, క్యాబినెట్కు లేదు, అది క్యాబినెట్ కానే కాదు, అది కలెక్షన్ క్యాబినెట్. క్యాబినెట్కు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 2 లక్షల ఉద్యోగాలు, 13 డిక్లరేషన్లు, 420 హామీల మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ముఖ్యంగా యువతకి ఇచ్చినటువంటి హామీల మీద మేము తప్పైంది అని చెంపలేసుకొని ఇప్పటికైనా 50 లక్షల నిరుద్యోగుల వాళ్ళని పొట్టన పెట్టుకుంది ఈ ప్రభుత్వం. వాళ్ళ జీవితాలను రోడ్ల మీదకి తెచ్చింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ సరూర్ నగర్ స్టేడియం నుంచే కాంగ్రెస్ పతనం మొదలైంది. ఇంకా నిరుద్యోగులను కించపరిచే విధంగా అది ఏమంటారు కాదు, అదేంటి పేడ్ చేసి అనేసి కనీసం అనేటోళ్ళకి సిగ్గుశరం ఉండాలి. పేడ్ చేసి నిరుద్యోగులు విద్యార్థులు కాదు, నిరుద్యోగులు కొట్లాడితే మీకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకోటి ముఖ్యమంత్రి గారు వాళ్ళ క్యాబినెట్ అని అంటారు. ఇండియన్ ఎవడ ఇలా ప్రభుత్వం ఇరుకునబడబోతా ఉంది. మీకు ఓట్లేసి గెలిపించినటువంటి పాపానికి మా నిరుద్యోగులు ఇందిని రాకి చచ్చిపోవాలా? వాళ్ళ శవాల మీద మీరు రాజకీయాలు చేస్తారా? కొంచెమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి షేమ్ అనిపిస్తలేదా? ఇలా నిరుద్యోగులు ఇస్తే కదా అధికారం మీరు తీసుకున్నది. మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేసిండ్రు. అసలు వాళ్ళ పుణ్యమాని ఇలా మీరు అధికారంలోకి వచ్చిండ్రు. కాబట్టి నిరుద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడినా, విద్యార్థులను కించపరిచే విధంగా మాట్లాడినా ఊరుకునే సమస్య లేదు. డెఫినెట్గా మీ పతనం సరూర్ నగర్ స్టేడియం నుంచే మొదలైంది. రేపు ఈ జరగబోయే యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, యువకులకు, విద్యార్థులకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, పెద్ద ఎత్తున ఈ సభకు తరలిరండి. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాలను ఎండగడదాం. తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇది మొత్తానికి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. కాకపోతే కొన్ని అనుమతులకు సంబంధించిన విషయంలో కొన్ని నిబంధనలు విధించింది. స్పీచ్ వయలేషన్ ఉండొద్దు, ట్రాఫిక్ ఇబ్బంది కలగొద్దు, అనుమతులు ఏమున్నాయో అనుమతుల ప్రకారమే జరగాలనేటువంటి 18 రోజుల నుంచి ట్రై చేస్తే సభకు అనుమతి ఇచ్చింది. ప్రజాపాలన అని చెప్తున్నటువంటి వీళ్ళు ఈరోజు నియంత పాలన ఉంది అనేటువంటి స్టేట్మెంట్ కొద్దిసేపటి క్రితం చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా. రేపు పెద్ద ఎత్తున సభ స్పీచ్ ఉంది. ఈ సభకి ఈ వెనకాల ఉన్నటువంటి సభా ప్రాంగణానికి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి చీఫ్ గెస్ట్గా వస్తూ ఉన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి నిరుద్యోగులు రావాలనేటువంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ చేసింది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో చూడాలి, ఈరోజు కేబినెట్ సమావేశంలో అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని నిరుద్యోగుల విషయంలో అనేటువంటి డిమాండ్ కూడా బీఆర్ఎస్ చేస్తూ ఉంది. సచిన్. రైట్ మధు. సో మొత్తంగా అయితే మాత్రం బీఆర్ఎస్ సభకు రేపటి సభకు అనుమతి దక్కింది. రేపు సరూర్ నగర్ బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది హైకోర్టు. హైవేను బ్లాక్ చేయకూడదని సూచించింది కోర్టు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. 17 రోజులుగా అనుమతిపై నిర్ణయం ఎందుకు తీసుకోలేదని పోలీసు శాఖను ప్రశ్నించింది హైకోర్టు. యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ రేపు సభను